ఆర్టీసీ బస్సులో అంధుల కోసం సౌండ్ వాయిస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నానని మంత్రి సీతక్క తెలిపారు. మలక్పేటలో దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయంలో లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్భంగా వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంధులకు ల్యాప్టాప్లు, ఫోన్లు, దుప్పట్లను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీతక్క అన్నారు. రాబోయే నోటిఫికేషన్లలో దివ్యాంగుల కోటా పెంచే విధంగా కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. జరిగింది. తప్పకుండా వారందరికీ కూడా కళ్ళు లేవు, మేము ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం అన్నటువంటి బాధ, ఆత్మనున్నత భావము లేకుండా మేము అవకాశాలు దొరికితే ఆకాశమే అద్దుగా ఎదగగలుగుతాం అనేటువంటి స్ఫూర్తితో ముందుకొచ్చే విధంగా వారు ఉండాలని వారిని కోరుకుంటూ వారు చెప్పినటువంటి ముఖ్య జరిగింది. తప్పకుండా వారందరికీ కూడా కళ్ళు లేవు, మేము ప్రపంచాన్ని చూడలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం అన్నటువంటి బాధ, ఆత్మనున్నత భావము లేకుండా మేము అవకాశాలు దొరికితే ఆకాశమే అద్దుగా ఎదగగలుగుతాం అనేటువంటి స్ఫూర్తితో ముందుకొచ్చే విధంగా వారు ఉండాలని వారిని కోరుకుంటూ వారు చెప్పినటువంటి ముఖ్య